హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్. మీరు చూస్తున్నారు సతీష్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సిపి+ సీసీ కెమెరాలు ప్లేబ్యాక్ ఎలా చూడాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అలాగే మన ఛానల్లో సిపి+ కెమెరాలు ప్లేబ్యాక్ అంటే మన బ్యాకప్ ఎలా పెన్ డ్రైవ్లోకి కాపీ చేయాలనేది కూడా వీడియో చేశాను. ఆ వీడియో మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి వెళ్ళి చూడొచ్చు. అలాగే సీసీ కెమెరాలు ఎలా ఇన్స్టాల్ చేయాలి, అలాగే మనకి హెక్విజన్ కెమెరాలు మొబైల్లోకి ఎలా చూడాలి, అలాగే మన బ్యాకప్ ఎలా తీసుకోవాలనేది కూడా వీడియో చేశాను. అవి మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ఆ వీడియోలు మీరు చూడండి. ఈరోజు వచ్చేసి మనకి సిపి+ కెమెరాలు ప్లేబ్యాక్ అంటే జరిగిపోయింది మనకి ప్లేబ్యాక్ ఎలా చూడాలనేది ఈ వీడియోలో చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి సిపి+ ప్లేబ్యాక్ చూడాలంటే మనకి ఏం చేస్తారంటే మౌస్ని రైట్ క్లిక్ చేసుకోండి. మీరు రైట్ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తాయి చూడండి. వ్యూ 1, వ్యూ 4 అంటే మనకి కెమెరాస్ అనమాట ఇవి. ఇలా మనకి కిందకి ఏం చేస్తారంటే మెయిన్ మెనూ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూసారా సెర్చ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మనకి క్లిక్ చేయగానే మీకు రికార్డింగ్ అయి ఉంటే మాత్రం ఈ విధంగా మీకు కనిపిస్తుంది అనమాట. మోషన్, రెగ్యులర్ ఆ సెట్టింగ్స్ కూడా మీకు ముందు వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ స్టార్టింగ్ చూసారు ఫ్రెండ్స్, మనకి ఇక్కడ రికార్డింగ్ అలాగే ఇది వచ్చేసి మనకి మంత్ అనమాట. అంటే మీరు ఏ నెల ప్లేబ్యాక్ చూడాలనుకుంటున్నారు అనేది ఇక్కడ మీరు సెట్ చేసుకోవాలన్నమాట. మీరు మే నెలది కావాలంటే మే నెలని పెట్టుకోండి. ఇప్పుడు నేను ఆగస్టులోది చూస్తున్నాను కాబట్టి ఆగస్ట్ అని పెట్టుకున్నాను. అలాగే మీకు సంవత్సరం కూడా మీరు అక్కడ పెట్టుకుని, అలాగే మీకు ఏంటంటే రికార్డింగ్ అయి ఉంటే మాత్రం ఇలా రెడ్ కలర్లో వస్తాయి అనమాట. మీకు ఇలా నార్మల్గా ఉంటే చూసారు ఇక్కడ 2, 3, 4, 5, 6 అనేవి రికార్డింగ్ అనేది అవ్వలేదు, అంటే సిస్టమ్ అనేది ఆఫ్ చేసి ఉన్నాయన్నమాట. దానివల్ల రికార్డింగ్ అవ్వలేదు. రికార్డింగ్ అయి ఉంటే మాత్రం రెడ్ కలర్లో వస్తుంది. డేట్ అనేది రెడ్ కలర్లో ఉందంటే రికార్డింగ్ అయి ఉందన్నమాట. ఈ ఫ్రేమ్ వచ్చేసి మనకి 4 కెమెరాస్ సెట్ చేసుకోవడానికి అనమాట ఇవి. ఇక్కడ చూసారా మనకి అదే ఒక ఫ్రేమ్ కావాలంటే మీరు 1 అని పెట్టుకుంటే ఇక్కడ ఓన్లీ ఒక కెమెరా బ్యాకప్ మన ప్లేబ్యాక్ అనేది మాత్రం చూడొచ్చు. ఇక్కడ చూసారా లైన్ కూడా వస్తుంది. ఇప్పుడు నాకు వచ్చేసి 27 మనకి ప్లేబ్యాక్ నేను చూడాలనుకుంటున్నాను కాబట్టి దాని మీద డబల్ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూసారా లైన్ అనేది వచ్చింది. మనకు ఒక కెమెరా కాబట్టి ఈ విధంగా వచ్చింది. అయితే మీకు ఈ విధంగా ఉంటుంది, ఎందుకంటే డిఫాల్ట్గా మనకి ఈ విధంగా సెట్ అయి ఉంటుంది మీ DVRలో. ఇలా సెట్ అయి ఉన్నప్పుడు మీకు ఈ విధంగా వస్తుందన్నమాట. ఈ కలర్లో ఉంటే మనకి రికార్డింగ్ అయ్యి సేవ్ అయి ఉన్నట్లు లెక్క. సో దీన్ని చూడాలంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూసారు ఫ్రెండ్స్, మనకి 11 అని ఉంది కదా, దాని మీద నేను ఇక్కడ నుంచి బ్యాకప్ ఉంది కాబట్టి నాకు దాని మీద డబుల్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగా మనకి చూసారు ఇక్కడ చూసారు ఫ్రెండ్స్ మనకి 10:47. సో ఇక్కడ టైమింగ్ అనేది రన్ అవుతుంది. అలాగే ఇది స్టాప్ చేయాలనుకోండి. ఇక్కడ చూసారు ఫ్రెండ్స్ మనకి స్టాప్ అని ఉంది కదా, స్టాప్ అంటే మనకి స్టాప్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మళ్ళీ ప్లే ఫార్వర్డ్. సో ఫార్వర్డ్ అంటే మనం ఏ టైం పెట్టుకున్నామో ఆ టైంకి కరెక్ట్గా వస్తుంది. అలాగే మనకి ఏంటంటే స్పీడ్ ఫార్వర్డింగ్ కావాలనుకుంటే మనకి ఇక్కడ చూసారు ఫ్రెండ్స్ మనకి ఫాస్ట్ ప్లేబ్యాక్ అలాగే స్లో ప్లేబ్యాక్. నాకు ఫాస్ట్ ప్లేబ్యాక్ కావాలంటే మీకు సో దీని మీద క్లిక్ చేసుకోండి. అలా క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ చూసారా ఫాస్ట్గా మనకి మూవ్ అవుతున్నాయి మొత్తం ఇవన్నీ. అలాగే స్లో కావాలనుకుంటే ఫ్రెండ్స్ మీకు దీని మీద క్లిక్ చేసుకోండి. చూసారు ఫ్రెండ్స్ నార్మల్గా వస్తుంది. ఈ విధంగా ఏంటంటే ప్లేబ్యాక్ అనేది ఇక్కడ మీరు చాలా సింపుల్గా చూడొచ్చు అనమాట. మీకు మెయిన్గా ఏంటంటే డేటు అలాగే ఎప్పుడు రికార్డింగ్ అయి ఉంటే మాత్రం రెడ్ కలర్ వస్తుంది. రికార్డింగ్ లేకపోతే మనకి నార్మల్గా ఇక్కడ చూసారా 2, 3, 4 అనేది నార్మల్గా ఉంది, ఆ విధంగా వస్తుంది అనమాట. ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 0 ఉంది కదా, 0 నుంచి 24 అవర్స్ అంటే 24 అవర్స్ టైమింగ్లో ఉందన్నమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి మీకు 7 కావాలనుకుంటే 7 మీద క్లిక్ చేయాలి. అంటే ఇప్పుడు నా దాంట్లో ఇందులో బ్యాకప్ లేదు కాబట్టి నేను చూపించడం డేటా అనేది. సో ఫ్రెండ్స్ చూసారు కదా ప్లేబ్యాక్ ఎలా తీయాలనేది. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టినప్పుడు వీడియోస్ అనేవి మిస్ కాకుండా ఉంటారు. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.